రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ జనసేన టికెట్ ప్రకటించలేదు. టీడీపీ సీనియర్ నేత ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రియాక్షన్ ఏంటి అన్నది మా ప్రతినిధి సత్య అందిస్తారు. రాజమండ్రి రూరల్ కి సంబంధించి టీడీపీ జనసేన టికెట్ ని ప్రకటించలేదు. సో అక్కడి నుంచి సీనియర్ నేతగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి దీనికి సంబంధించి ఏమంటున్నారో మా ప్రతినిధి సత్యతో మాట్లాడి తెలుసుకున్నాం. సత్య, ఏమంటున్నారు గోరంట్ల? ప్రస్తుతం బొచ్చయ్య చౌదరి నివాసంలో నేతలతో సమావేశమయ్యారు. అయితే ఇప్పటికే రాజమండ్రి సిటీకి సంబంధించి ఆదిరెడ్డి వాసును ప్రకటిస్తే ప్రస్తుతం రూరల్ ఇంకా ప్రకటించినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఈ నెల 28వ తేదీన సభ ఉంటున్న నేపథ్యంలో ఆ సభలో ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుందంటూ కూడా బొచ్చయ్య చౌదరి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా కాస్త ఆనందంగా ఉన్నారు. అదే ఇప్పటికే చంద్రబాబు నాకు ఫైనల్ చేశారనేది మాత్రం కార్యకర్తలకి బొచ్చయ్య చౌదరి చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం జరిగేటువంటి సభలోనే పేరు ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే బొచ్చయ్య చౌదరి సంబంధించిన కార్యకర్తలంతా కూడా బొచ్చయ్య చౌదరి గారికి మరోసారి సీటు కేటాయిస్తారు, మేమంతా కూడా ఫైనల్ చేస్తామని చెప్తున్నారు. సీటు విషయం సీటు రూరల్ ఇంకా ప్రకటించలేదు, రూరల్ మీదే అని పేరు వినిపిస్తుంది. మీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు? అధిష్టానం చంద్రబాబు ఇంకా ప్రకటించిన పరిస్థితి. ఆల్రెడీ లిస్టులో లిస్ట్ ఇచ్చారు. కాకపోతే స్థానికంగా అడుగుతున్న జనసేన వాళ్ళని కూడా ఒకసారి వాళ్ళు కూడా కన్విన్స్ చేసుకుంటారు, ఆ పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆగారు. మీడియాకి ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు బుచ్చయ్య చౌదరి గారే క్యాండిడేట్, రాజమహేంద్ర రూరల్ ఆయన అభ్యర్థి. అయితే అనౌన్స్మెంట్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కనుక ఆగాం. కానీ బుచ్చయ్య చౌదరి గారు క్యాండిడేట్ ఆల్రెడీ చెప్పారు, మీ టీవీలోనే వస్తుంది. అందువల్ల దాని గురించి నేను ఐ డోంట్ బాదర్. సీటు నాదే, గెలుపు నాది. సీటు నాదే, గెలుపు నాది. దాంట్లో అఫీషియల్గా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది అంటే 28 సభ ఉంది కాబట్టి ఏలూరులో ఆ రోజు ఏమైనా ప్రకటించే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు, మీడియాకి పిలిచి చెప్పారు. ఆయన మళ్ళీ పైనుంచి కిందకు వచ్చి ఇలాగ బుచ్చయ్య గారి సీట్ క్లియర్ అయిపోయింది, కాదు వాళ్ళు కన్విన్స్ చేసుకోవడం కోసం కొంచెం అనౌన్స్ చేయడం లేట్ చేసాం కానీ మరొకటి కాదని చెప్పారు. వీ డోంట్ బాదర్. ఎప్పుడు వచ్చినా మా పని మేము చేసుకుంటున్నాం. బుచ్చయ్య చౌదరి ఇస్ ద క్యాండిడేట్. అంటే పొత్తులో భాగంగా మన పవన్ కళ్యాణ్ రాజమండ్రి వచ్చినప్పుడు కూడా దుర్గేష్ ఫైనల్ అని చెప్పి నాకు చెప్పారని దుర్గేష్ చెప్పారు. ఆయన చెప్పుకున్నాడు కనుకనే అది అత్యుత్సాహం ప్రదర్శించాడని వాళ్ళు అనుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు. సరే, ఏది ఏమైనా ఆయన చెప్పలే. పవన్ కళ్యాణ్ గారు అడుగుదాం, ఆలోచిద్దామని అన్నారు. ఒక సీనియర్ లీడర్ ఉన్నారు, ఆయన కూడా మంచి పేరు ఉంది కనుక ఆలోచిద్దామని అన్నారు. కానీ ఆయన అనౌన్స్ చేయలే. స్థానికంగా నాయకులు అనౌన్స్ చేసుకున్నారు, ప్రచారాలు చేసుకున్నారు. దానికి నేను కానీ మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు బాధ్యులు కాదు. ఎవరి కాళ్ళే స్వచ్ఛంగా నన్ను అనేక సార్లు అడిగారు మీరు, నేనేం చెప్పాను? ఇద్దరు అధ్యక్షులు ప్రకటించేదాకా నేనేం మాట్లాడినాను అంతే. ఇప్పుడు చంద్రబాబు కూడా చెప్పారు, జనసేనకు సీటు కేటాయించినా టీడీపీకి కేటాయించినా టీడీపీ వాళ్ళు జనసేనకు సపోర్ట్ చేయాలి, జనసేన వాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడే ఆ పేర్ల ప్రకటనలో కూడా చెప్పారు కదా. అవును, అంతే, అదే జరిగేది. అంటే మీకు గందుల దుర్గేష్ రూరల్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది అనుకుంటారా పొత్తులో భాగంగా? ఎవరికి ఇచ్చినా పోటీ పని చేస్తాం. ఆయనకి ఇస్తే పని చేస్తాం, నాకు ఇస్తే పని చేయాలి. అది దట్ ఈస్ ద రూల్ ఎవ్రీవేర్. టికెట్ అయితే మీదే కన్ఫర్మ్ అయినట్టు ఆల్రెడీ చెప్పేశారు కదా, ఇప్పుడే మీ టీవీలోనే వస్తాం చూసుకోండి. ఇది ప్రస్తుతం బొచ్చయ్య చౌదరి చెప్తున్నది మాత్రం ఖచ్చితంగా సీటుని నాకే కేటాయించారు. ఎందుకంటే ఇది అఫీషియల్గా కూడా చంద్రబాబు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంటుంది. మొన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా కార్యకర్తలను ఉద్దేశించి జన సైనికులను ఉద్దేశించి మాట్లాడినప్పటికీ అదంతా కూడా పొత్తులో భాగంగా కలిసే వెళ్ళాలి కాబట్టి ఎవరికైనా కూడా సహకరిస్తాం అనేది బొచ్చయ్య చౌదరి చెప్తున్నారు. చూడాలి మరి 28వ తారీఖున ప్రకటిస్తారా? అఫీషియల్గా కూడా ఇప్పటికే సిద్ధమయ్యారు. సంబంధించినటువంటి సమావేశాలను ఏర్పాటు చేసేందుకు రూరల్ నియోజకవర్గ కార్యకర్తలతో మీటింగ్ కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే బొచ్చయ్య చౌదరి సన్నద్ధమైపోయారు రాజమండ్రి రూరల్ నుంచి. రైట్, థ్యాంక్ యూ సత్య. సో అది గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తున్నది. ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. రాజమండ్రి రూరల్కి సంబంధించి ఈ లిస్ట్లో పేరు ప్రకటించకపోయినప్పటికీ తన పేరు ఫైనల్ అని చెప్పి గోరంట్ల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సీటు నాదే, గెలుపు నాదే అని చెప్పి చాలా క్లియర్గా ఆయన చాలా కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో